హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. అంటే నేను సండే రోజు పోస్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ నాకు కుదరలేదు, అంటే నాకు టైం సరిపోలేదండి బాబుతోటి నాకు. అండ్ ఆ రోజు కొంచెం పని ఎక్కువ పెట్టుకోవడం వల్ల అస్సలు టైం సరిపోలేదు. సో వీడియోలోకి వచ్చేస్తే నేను టమాటాలు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ టైంలోనే మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాను. అవి అంటే టమాటా ముక్కలు, చింతపండు బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇవి చల్లారే లోపు అయితే మా ప్రిన్సీ వచ్చిందంటే మా ఆడపడుచు కూతురు అనమాట. రియాన్స్తో ఆడుకోవడానికి వస్తూ ఉంటుంది. సో ఆమె ఆడుకుంటుంది, నేనైతే కొంచెం పాలైతే కాగపెట్టుకొని తాగేసాను. సో అప్పటికే చల్లారింది టొమాటోలు అయితే. నేనైతే టొమాటోలు పచ్చడి అంటే నాకు ట్రై చేస్తున్నాను, అంటే రెసిపీ అయితే నాకు పర్ఫెక్ట్గా ఏవి రావండి. ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను. అంటే ఈ 2 ఇయర్స్ నుంచి నేను ఖాళీగానే ఉంటున్నాను కదా, అంటే ఫుల్ టైం జాబ్, ఖాళీ కాదు సారీ, ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను కదా. సో ఈ ఫుల్ టైం జాబ్లోనే ఈ రెసిపీస్ అన్నీ నేను ట్రై చేస్తూ ఉంటానండి. పర్లేదు, బాగానే చేస్తాను. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, పర్ఫెక్ట్గా చేస్తారు ఏ రెసిపీ అని, అలా అయితే కాదులేండి, పర్లేదు బాగానే చేస్తాను, తినొచ్చు. సో ఇక నేనైతే కొంచెం మెంతులు, ఆవాలు వేయించుకొని కొంచెం బాగా మిక్సీ వేసుకున్నాను. అండ్ వెల్లుల్లి, పసుపు, కారం అన్నీ మిక్స్ చేసి మిక్సీ ఆడించాను. సో బాగా మెత్తగా అయిన తర్వాత తాలింపు పెట్టుకున్నాను. తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి ఇవి బాగా వేసి బాగా వేగిన తర్వాత పచ్చడి అయితే వేస్తాను. పచ్చడి బాగా వేగాలంటే నూనెలో బాగా ఉడకాలన్నమాట. సో అలా అయితే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అంటే మీకు చెప్పేంత దాన్ని కాదులేండి. సో నేనైతే అలా చేస్తూ ఉంటాను. సో ఇక పచ్చడి పని అయిపోయిన తర్వాత చపాతీలు చేస్తున్నానండి. ఈ చపాతీలు చేసే అంత పెద్ద పని ఇంకో పని అయితే లేదండి నాకైతే. ఆ పిండి కలపాలి, ప్లస్ రుద్దాలి. అంటే రుద్దడం అంటే చపాతీ చేయడం అంటే పెద్ద తలనొప్పి. నాకు ఒక్క షేప్ రాదండి ఆ చపాతీ అయితే. రౌండ్గా నేను నా లైఫ్ టైంలో రౌండ్గా చపాతీయే చేయలేదు నేనైతే. అలా ఎలా చేయాలో కూడా నాకు అర్థం. అంటే చేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి కట్ చేయడం అంటే ఓకే, కానీ అట్లా మనం కట్ చేయలేము. రప్ప రుద్ది పెనం పైన వేసేస్తూ ఉంటాం కదా. బట్ ఒక్క షేప్ అనేది రాదు చపాతీ నాకైతే. అదొక పెద్ద, కానీ రౌండ్గా ఉన్నా రౌండ్గా లేకపోయినా చపాతీయే కదా. సో అలా అని చెప్పి నేను లైట్ తీసుకుంటాను ఆ విషయాన్ని అయితే. నేను పెద్దగా ట్రై కూడా చేయను రౌండ్గా చేయడానికి. సో ఇదండి. సో ఇక నేనైతే ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి నేను అన్నీ రెడీగా చేసి పెడితే లేట్ అవుతుందని ఒక టెన్షన్ లేకుండా సో త్వరగా అయితే చేసేసుకుంటున్నాను. నేను లాస్ట్ టైం అయితే హోమ్ మేడ్ మయోనీస్ ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. నేను ఇలాగ చపాతీలు చేసినప్పుడు ఎగ్ బాయిల్ చేసి ఆర్ ఎగ్ ఫ్రై చేసి నేను ఎగ్ రోల్ లాగా చేసేదాన్ని మయోనీస్ పెట్టి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అప్పుడైతే నేను వీడియోలో అప్పటికైతే నేను స్టార్ట్ చేయలేదండి, నాకు అప్పుడంత ఐడియా లేకుండే. ఐడియా ఉండే, నేను లాస్ట్ ఇయర్ ట్రై చేశాను. అంటే లైక్ లాస్ట్ ఇయరే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ ఈ కుకింగ్ తీసుకుంటూ వీడియో తీయడం అనేది నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పటికీ కూడా కష్టమేలేండి. కుకింగ్ ఈజీ అవుతుంది కానీ వీడియో చూడటం ఈజీయే. కానీ ఊర్లో మా అత్త మామ వ్యవసాయం చేస్తారు కదా, సో మాకు ఇయర్ అంతా బియ్యం పంపిస్తూనే ఉంటారు. ఇవైతే నిన్ననే వచ్చాయి ఆ 2 బస్తాలు. ఇక మా హస్బెండ్ కూడా వచ్చేసాడు. నేనైతే పచ్చడి చల్లారిన తర్వాత డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇక తినడానికైతే కూర్చున్నాము. నైట్ అప్పటికి 9 అయిపోయింది. ఇదండి మా వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.